రీసెంట్‌గా చూసినాము. అంటే ఎంతసేపు ప్రజల సమస్యలను పక్కన పెట్టి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని నామరూపాలు లేకుండా చెయ్యాలి. బీఆర్ఎస్‌ని అని ఒక కంకణం కట్టుకున్న విధంగానే కనిపిస్తుంది. అంటే ఏమైనా చేసి వీళ్ళని అక్కడ దోషులుగా నిలబెట్టాలి ప్రజల ముందన్న దానికి ఒక ఉదాహరణ ఈ ఏది మన కమిషన్‌కు లేఖ ఒకటి పెట్టిరు కదా, కమిషన్ వేసిరు. సో విద్యుత్ కొనుగోళ్ల పైన కావచ్చు, కాళేశ్వరం పైన కావచ్చు, జరిగిన అవకతవకల గురించి కావచ్చు, ఒక పెట్టిరు, కమిషన్ పెట్టిరు. ఈ కమిషన్ ముందుకు హాజరు కావాలని చెప్పినప్పుడు సరే ఆనాటి ముఖ్యమంత్రి ఒక 12 పేజీల సుదీర్ఘ లేఖ రాసి దాంట్లో పాయింట్లన్నీ మెన్షన్ చేశారు. ఏ పరిస్థితుల్లో ఉండే తెలంగాణ రాష్ట్రము, ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితుల్లోకి తీసుకొచ్చామో, ఆ రోజు కరెంటు ఒప్పందాల గురించి కావచ్చు, బిహెచ్ఎల్కి ఇచ్చిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా రాసి ఇది పద్ధతి కాదు, మీరు ఈ కమిషన్ నుంచి తప్పుకోండి అనేసి కూడా రాయడం జరిగితే దాని మీద బాగా రాజకీయ చర్చ దుమారం లేపారు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఏ అవకతవకలకు పాల్పడకుంటే కమిషన్ ముందు హాజరై సమాధానం చెప్పొచ్చు కదా అనేసి ఎవరిని కేసీఆర్ని అన్నారు. తీరాది సుప్రీంకోర్టు నిన్న మొట్టికాయలు వేసినట్టు ఒక విధంగా ఆయన ఆ రోజు జస్టిస్ ఏదైతే ఉన్నారో ఆయన చెప్పిన దానికి ఈరోజు విరుద్ధంగా ఆయనను మార్చండి అనేసి, అసలు వద్దనే అంటారు, కమిషనే వద్దన్నారు కానీ మార్చండి ఆయన ఓన్లీ ఒక నివేదిక ఇవ్వాల్సింది పోయి ముందే మీడియా ముందు వచ్చిన మాటలే తప్పుపట్టింది. ఎట్లా చూస్తాం దీన్ని? మీరే మొత్తం వివరించారు. ఇంత అత్యుత్సాహం అనేది ఎందుకు అనేది ఇక్కడ రాజకీయ, ఒక కమిషన్ ని కూడా రాజకీయ కోణమే చేసిరు కదా, కమిషన్ మీద కూడా ఓకే అసలు కమిషను వేశారు, ఎందుకు వేశారు? అవకతవకలు జరిగాయని ఎవరన్నారు? రాష్ట్ర ప్రభుత్వం కాదు, అధికారంలో రాకముందు ఈ పెద్దలే, అధికారం వచ్చిన తర్వాత ఈ పెద్దలే అన్నారు, అంతే కదా. నువ్వు వేసిన తర్వాత కమిషన్ ముందుకు వీళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? 2 కమిషన్లు వేశారు. నా ప్రశ్న ఒకటే, ఏ భావంతో అయితే, ఏ ఆరోపణతోటైతే కమిషన్లు వేశారో, కమిషన్లు వేసే ముందు మంత్రులు, ముఖ్యమంత్రి, కమిషన్లు వేయకముందు, ఆ ఎన్నికలు కాకముందు ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షమైన టీఆర్ఎస్ను అంటే బీఆర్ఎస్ను, కేసీఆర్ ముఖ్యమంత్రిని విమర్శించి ఆరోపణ చేసి ఓట్ల కోసం దండుకోవడానికి చేసిన ఎత్తుగడల్లో భాగంగా అవినీతి ఆరోపణ చేశారు. మరి ఇంతటి సమాచారం ఉండి జరుగుతున్నది అని చెప్పిన నేపథ్యంలో వీళ్ళు కమిషన్ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు? కమిషన్ దూరంగా ఎందుకున్నారు? వాళ్ళ ఆరోపణలు నిజము అని ప్రూవ్ చేయడానికి ఆస్కారం లేకనే కదా ముఖం చాటేసి ఎవరెవరినో మాట్లాడుతూ ఉంటే. ఇందులో 2 సాంకేతిక అంశాలు. ఎందుకంటే కమిషన్లు ఏర్పాటు చేయకూడదనేది వాదన కాదు, కానీ దానికి పూర్వాపరాలు ఏంటి అనేది ఒకటి చర్చించాలి. దాని ముందు ఏం చేయాలనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాళేశ్వరం అంటున్నావు, లేకపోతే ఇది విద్యుత్తు అంటున్నావు. విద్యుత్తు మీద మనకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో ప్రభుత్వంలో ఒక భాగం ఉంది కదా. లైన్మెన్ కానించాలి, ఏఈలు కానించాలి, తర్వాత డిజైన్ కానించాలి, సిఈలు, ఈఎన్సీలు, దానికి మళ్ళీ కౌంటర్ చెకింగ్కు కావాల్సిన క్వాలిటీ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇది సాంకేతికపరమైన అంశాలు. సాంకేతికపరమైన అంశాలలో ఉదాహరణ మీరు ఇప్పుడు ఇది అన్నారు కదా, ఇది కమిషన్ విద్యుత్ మీద ఏమన్నారు? కొల్లగొట్టారు విద్యుత్ కొనుగోలులో, అవకతవకలు జరిగాయి. అవకతవకలు మాత్రమే లే, 9,000 కోట్ల రూపాయలు అన్నారు. 9,000 అసలు కొనుగోలే 6,900 అయితే 9,000 కోట్ల రూపాయలనే ఆరోపణ చేసిన పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి 9,000 ఎందుకు రుజువు చేస్తలేరు? అదేవిధంగా కాళేశ్వరంలో మొత్తం 93,000 కోట్లు, అందులో మేడిగడ్డకు 3,000 పైచలు కోట్లు, ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లు, అందులో 3 పిల్లర్లు పోతే 3,000 కోట్ల రూపాయల దాంట్లో 150 కోట్లు, 200 కోట్లు నష్టమైన పిల్లర్ల గురించి మాట్లాడుకుంటూ 1,00,000 కోట్లు తిన్నారు అని ఆరోపణ చేసింది నిజమేనా కదా? ముఖ్యమంత్రి చేసిండు కదా. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అన్నాడు కదా. మరి రాహుల్ గాంధీని, ముఖ్యమంత్రిని పిలిచెడితే బాగుంటుంది కదా. మీరు మీ దగ్గర ఉన్న రుజువులు ఏంటి మాకు ఇవ్వండి అని అడగొచ్చు కదా. లేకుంటే మా దగ్గర ఉన్నాయని వీళ్ళే రావచ్చు కదా. ఎందుకు రాలే? ఎందుకు పిలవట్లేదు?
పిలవట్లేదు, ఎందుకు పిలవట్లేదని నేను అడగకూడదు కమిషన్. కానీ దీనికి మూల సూత్రధారులైన వాళ్ళను పిలవడం ధర్మం కాదా, న్యాయం కాదా? అందులో ఎవరయ్యా కేసీఆర్ 12 పేజీలు ఉత్తరం రాసింది? ఎవరనుకుంటున్నారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం లోపల 14 పర్యాయాలు ఏకపక్షంగా ప్రజల మద్దతుతోటి ప్రతిపక్షంలో అధికారంలో ఉన్న ఒక వ్యక్తి. ఇది హాస్యాస్పదం కాదు. చాలామంది పెద్దల గురించి తెలుసు. వాజ్పేయి గారు, ఫెర్నాండెస్ గారు, తర్వాత రామ్విలాస్ పాస్వాన్ గారు 10 సార్లు గెలిచారు. కేరళలో శాండీ గారు ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయారు మొన్న సంవత్సరం కింద అనుకుంటా, ఆయన 11 సార్లు. కేరళలో థామస్ అని ఒక ఎమ్మెల్యే 13 సార్లు గెలిచాడు. ఒకసారి ఏదో మంత్రి అయినట్టుంది, ఆయన కూడా లేడు, నో మోర్. అంటే నేనేమంటున్నా, ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్ర లోపల 14 పర్యాయాలు నిరంతరంగా ప్రజల మద్దతు సంపాదించిన వ్యక్తి ఒక మాట చెప్తే విలువ లేదా? కేంద్రంలో మంత్రిగా పనిచేశాడు, రాష్ట్రంలో ఉపసభాపతిగా చేశాడు, రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. విలువ లేదా? సుప్రీంకోర్టు ఏదో అంటే మాత్రమే న్యాయ వ్యవస్థలో ఉన్న ఆయన తనను కాపాడుకోవడం కదా రాజీనామా చేసింది. అంటే లేఖ పంపిస్తున్నానని, లేఖలో ఏం రాశాడు? దానికి గౌరవం ఉందట. నీ మీద గౌరవంతో ఇటువంటివి చేయకూడదయ్యా, నేను నా ఎక్స్పీరియన్స్ ఇది, నా కథ ఇది, ఉన్న వాస్తవాలు ఇవి, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పుకుంటూ మీరు ఇది చేయడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వాళ్ళను పిలిపించకుండా, వాళ్ళని అడగకుండా మీరు చేస్తున్నారు అనేది ఆయన అన్నా అనుకున్న నేను అంటున్నా ఈరోజు. అటువంటప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఒక ప్రజాస్వామ్యవాదిగా నాకు బాధ అవుతుంది. అంటే సుప్రీంకోర్టు చెప్పే వరకు కూడా న్యాయాధీశులుగా ఉన్న వాళ్లకు అర్థం కాదనుకోవాలా? అర్థం కాకపోతే తప్పుకోమని దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రజల మద్దతు కొన్న ఆయన మాటను గుర్తించవద్దా? తర్కించవద్దా? విచారించవద్దా? సుప్రీంకోర్టు న్యాయస్థానానికి పోలా? ఒక మాజీ న్యాయమూర్తి. ఇదే ఇలా ఉంటే ఇక మాలాంటి వాళ్ళ మీద రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యం లోపల ప్రజల కోసం త్వరితగతిన పూర్తి చేయాలనే తలంపుతో చేపట్టిన కార్యక్రమాల మీద విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా, ఆలోచన చేయలేని వాళ్ళు ఆలోచన చేసిన దాని మీద ప్రజల కోసం చేసినాం. వెంకటరావు గారు అక్కడ తీసుకెళ్ళాడు, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ జనరేషన్. అట్లాగే రాయలసీమ తీసుకెళ్లారు, అక్కడ పెట్టారు. దాని మీద కమిషన్ వేస్తే ఏమైంది? ప్రాంత అవసరాలకు త్వరితగతిన చేయడానికి చేసే ప్రక్రియ లోపల రాజకీయ నిర్ణయాలను తప్పుపట్టడం విచారకరం. ఐఎమ్ కండెమింగ్ ఇట్.